హాయ్ అండి. మెంతికూర టమాటా పచ్చడి అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చీలు, పండు మిరపకాయలు ఇవి ఒక 4 వేసుకున్నాను. కారం అంత ఉండవు. కొద్దిగా మెంతికూర కాడలతో సహా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. 4 టమాటాలు, చింతకాయలు, రాళ్ళుప్పు, పసుపు వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కిందకి దించుకున్న తర్వాత మీరు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ వేడికే మనకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మగ్గిపోతుంది. పోపు గరిటెలో కొబ్బరి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కాస్త ఇంగు వేసి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, ఎల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఇవి ఉడికించుకుని టమాటా అంతా వేసి పేస్ట్ చేసుకొని ఆ పోపు కాస్త అందులో వేసేసుకొని బాగా కలుపుకొని రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. మనకి పులుపు అంతా ఉండకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతులు పోపులో వేసుకున్నా బాగుంటుంది. మీరు పట్టించుకున్న కొబ్బరి నూనె అయినా, నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఇట్లా షాంపూ పౌడర్ బాయ్స్ అయితే 1 స్పూన్ సరిపోతుంది, గర్ల్స్ అయితే జుట్టును బట్టి వేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇట్లా జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే జిడ్డు పోవడమే కాదు డాండ్రఫ్ తీసేస్తుంది. మంచి రీగ్రోత్కు ఉపయోగపడుతుంది హెయిర్ ఆయిల్, షాంపూ పౌడరు. ఇది చున్నిపిండి అండి. దీంట్లో కొన్ని ఆకులు, పువ్వులు, అలాగే కొన్ని మూలికలు కలుస్తాయండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. అందరూ హాఫ్ కిలో ఎక్కువగా పెట్టుకుంటున్నారు. చాలా చక్కటి రిజల్ట్ ఉంది. రోజ్ పువ్వులు ఎక్కువగా వేసిన వల్ల చాలా ఇష్టపడుతున్నారు. కొంచెం రఫ్నెస్ ఉంటుంది. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది వాడేటప్పుడు సోప్ అనేది అస్సలు రాయకూడదు. మీరు ఈ పిండి వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉందండి. స్కిన్ వైట్గా అవ్వడమే కాకుండా ముటుములు, మచ్చలు తీసేస్తుంది. చాలా వైట్గా అవుతుంది స్కిన్, బాగుందండి. హాయ్ అండి. బెండకాయ క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ గిన్నెలో 2 పచ్చిమిర్చీలు, పచ్చి కొబ్బరి, 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లోని క్యాప్సికమ్ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆ పేస్ట్ అంతా కూడా కొబ్బరి తీసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, జీలకర్ర, కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసి పాలమిగడ 1 స్పూన్ వరకు వేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. మీరు పాలమిగడ లేనప్పుడు కొబ్బరి నూనె వాడినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా బాగా కలిపేసుకొని హైలో పెట్టి స్టవ్ 2 విజిల్ వస్తే సరిపోతుంది. బెండకాయ త్వరగా ఉడుకుతుంది. క్యాప్సికమ్ కూడా అంతేనండి, త్వరగా ఉడికిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది పచ్చివాసన రావా కూరగాయలను అడుగుతూ ఉంటారు. కూరగాయలు ఎప్పుడూ కూడా లైట్గా ఉడికించుకొని తింటేనే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకోండి. పచ్చిగా ఉంటే ఎవరు తినబుద్ధి కాదు అంటూ ఉంటారు. ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొర్ర రైస్ అయినా, రోటీ అయినా, రైస్ అయినా బాగుంటుంది.